ఉత్తమ పాలనా విధానాలతోనే వికసిత భారత్ ఆ దిశగా కృషి చేయండి. కులగణనతో వృద్ధి పదంలోకి బడుగులు. ఎన్డీఏ సీఎంల సమావేశంలో మోడీ ప్రధాని నేతృత్వాన్ని కొనియాడిన ముఖ్యమంత్రులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ కూడా కేంద్రంలో కూడా బీసీల అంశమే ప్రధాన ఎజెండాగా నడుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అసలు యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ ఫస్ట్ స్టాండ్ ఏముందంటే ఇక్కడ బీసీ అంటే కులగణన చేయడం ద్వారా విడగొట్టినట్టు అవుతుంది కాబట్టి అట్టి విడగొట్టడానికి వీల్లేదనేటువంటి మాటను చెప్పింది. కానీ తర్వాత మనసు మార్చుకొని, ఎందుకనంటే దేశంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఎవరిదంటే బీసీలు. కాబట్టి బీసీలకు న్యాయం చేయకపోతే, బీసీలకు ఒకవేళ అన్యాయం చేసినట్లయితే, బీసీల డిమాండ్ని మనం నెరవేర్చకపోతే తప్పకుండా నష్టం జరుగుతుందనేటువంటి మాటను ఆ వాస్తవాన్ని అక్కడ కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా బీసీలకు సంబంధించి కులగణన అంటే బీసీలనే ఒకటేనే కాదు, కులగణన చేయడం ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందనేటువంటి విషయానికి ఒక కొలికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇందులో భాగంగా మరొక ముందడుగు వేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. నిజంగా ఒకవేళ ఆ ముందడుగు పడితే మాత్రం 100% మంచే జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి కూడా మంచే జరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ కులగణన చేయడంతో పాటు ఇక్కడ 33% మహిళలకు రిజర్వేషన్లు ఏదైతే అంటే అనౌన్స్ చేసిండ్రో, ఆ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు బీసీలకు సంబంధించి కూడా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామనేటువంటి ఒక్క మాట చెప్తే చాలు భారతీయ జనతా పార్టీకి తిరుగు లేకుండా పోతుంది. 100% భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో ఓట్లు ప్రధానంగా ఉంటాయి కాబట్టి, అంటే అత్యధికంగా ఉన్నటువంటి ప్రజల మద్దతు కావాలి కాబట్టి 100% బీసీలకు వైపు భారతీయ జనతా పార్టీ అంటే అడుగులు వేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగా ఒకవేళ అలాంటి నిర్ణయం కనుక తీసుకుంటే 100% భారతీయ జనతా పార్టీకి ఫెచ్చింగ్ అవుతుంది. దేశంలో ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాలు ఉత్తమ పాలనా విధానాలను ఆచరించి వికసిత భారత్ లక్ష్యాలను సాకారమయ్యేందుకు దోహదపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ పక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇక ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుష్పగుచ్చం అందజేస్తున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అని చెప్పేసి ఇక్కడ మనం చిత్రాన్ని చూసుకోవచ్చు.